ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా 98వ వార్డు సింహపురి లేఅవుట్ అప్పన్ కాలనీ తదితర ప్రాంతాలను విజిట్ చేయటం, ఒక 3 వర్కులకి భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సింహపురి కాలనీలో ఉన్నాం. ఈ కాలనీకి ఎంట్రన్స్లో ఆర్టీసీ వారి జాగాలో వారు ఏదైతే ఎలక్ట్రికల్ ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి నిర్మాణం జరుగుతూ ఉందో దానివల్ల ట్రాఫిక్ పెరుగుతుంది, రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు వాడితే అని చెప్పి కూడా స్థానికులందరూ కూడా అసోసియేషన్ చెప్పారు. అధికారులతో మాట్లాడి దాన్ని కూడా ఎలా మినిమైజ్ చేయాలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. తర్వాత పార్కులు కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, డ్రైనేజెస్ కానీ, ముఖ్యంగా శ్మశాన వాటిక సెక్యూర్గా లేదు, భవిష్యత్తులో ఏమైనా ఆక్రమణకు గురవుతుందేమో కాంపౌండ్ వాళ్ళు ఫెసిలిటీస్ అడిగారు. తప్పకుండా మా జోనల్ కమిషనర్ గారికి, మా ఎస్సీ గారికి, ఈ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏదైతే ప్రజలు కోరుకున్నారో అది చేయటానికే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. తప్పకుండా మీరు అడిగినవన్నీ ఏదైతే సింహపురి కాలనీలో ఈ ప్రొడక్షన్ వాల్స్ అవ్వచ్చు, డ్రైనేజీ వ్యవస్థ అవ్వచ్చు, అన్ని రోడ్లకు కూడా డ్రైనేజీ అప్డేట్ చేస్తాం, మెయిన్ కాలువలు కలుపుతాం, ఎక్కడా కూడా ఆగకుండా ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైన్స్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పార్కుల డెవలప్మెంట్ కానీ, గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా సరిచేసే కార్యక్రమం కానీ చేస్తామని చెప్పి మాటిస్తూ, మా అధికారులు కూడా రేపు ఎల్లుండి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ 98వ వార్డు ఒక పార్టు పెందుర్తికుందో ఆ పార్టులో ఉన్న కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేయాలి అనేవి కూడా పూర్తిగా తీసుకుంటా ఉన్నాం. ఆ రివ్యూలో పూర్తిగా అవగాహన అధికారులకు కానీ మాకు కానీ వస్తుంది. అవి కూడా తీసుకుని నిన్ననే కమిషనర్ గారితో మాట్లాడాను. వర్కులు కొన్ని ఉన్నాయి, ఒక 10-15 కోట్ల రూపాయలు వర్కులు అంటే తీసుకురమ్మన్నారు. రేపు ఎల్లుండి మా అధికారులు ఇచ్చిన వెంటనే వారితో వాటికి కూడా శాంక్షన్ తెస్తాను. దాంతోపాటు రేపు 10:30కి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. దేవస్థానం భూ విషయాల్లో ప్రతిరోజు కూడా రిపేర్ చేసుకుంటున్న ఆ రెసిడెన్స్ వాళ్ళ మీదకి వాళ్ళ స్క్వాడ్ కానీ, దేవస్థాన సిబ్బంది కానీ ఆపడానికి వెళ్ళటం, ప్రతిరోజు ఈవోతో ఆ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో మేము ఆర్గ్యూ చేయటం జరుగుతూ ఉంది. రేపొద్దున రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ మీద కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. దేవస్థానాన్ని కూడా ఇన్వాల్వ్ చేయమన్నాను. రెవెన్యూ పరంగాను అలాగే దేవస్థాన పరిధిలో ఉన్న భూముల మీద కూడా రేపు సుదీర్ఘమైన చర్చ ఉంటుంది. నగర ఎమ్మెల్యేలు అందరినీ కూడా రెవెన్యూ సమస్యల మీద మీటింగ్ పెట్టారు. దాంట్లో కూడా చాలా విషయాలకు పరిష్కారం వస్తుందని చెప్పి తెలియజేస్తూ, అహర్నిశలు ఈ మార్నింగ్ వాక్ అనేది పెట్టుకున్నది మామూలుగా రొటీన్గా మా ఆఫీస్కి వాళ్ళు వస్తేనో, మేము ఎక్కడన్నా కనిపిస్తేనో వాళ్ళు అడగటం, వినతిపత్రం ఇవ్వటం కాకుండా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్గా చూసి అవి మేము కూడా రియలైజ్ అయ్యి ఆ నీడ్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసి పనులు పెట్టడంలో భాగంగా మా 10 జోన్ల పరిధిలో కూడా ఈ వాకింగ్ కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. మా జోనల్ కమిషనర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చాలా దూరంగా ఉండటం వల్ల మీరు కానీ మీ సిబ్బంది కానీ ఎక్కువ ఇటు విజిట్కి రాలేకపోతూ ఉన్నారు. మనం 6-7 నెలల ప్రజల తీర్పు కోసం మా స్థానిక సభ్యులు కూడా ఎలక్షన్కి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రజల మన్ననలు పొందకపోయినా, ప్రజల పనులు చేయకపోయినా ప్రజల ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ప్రభుత్వంలో మనం మీరు మేము కలిస్తేనే అభివృద్ధి జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దు నుంచి ఈ పార్టీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎక్కడ సమస్య ఉన్నా ప్రజలు ఆఫీస్కి వచ్చి కానీ, ఫోన్ చేసి కానీ, ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మీ సొంత పక్కల మీ ప్రాంతానిదైనా కూడా మేము మా అధికారులు అటెండ్ అవుతామని మళ్ళీ చెప్తూ, ప్రతి వారం ఒకరోజు 1 అవర్ 1.5 అవర్ తీసుకుంటా ఉన్నాం పబ్లిక్తో ఇంట్రడక్షన్ ఫోన్ ద్వారా. కాల్ గ్యాప్ లేకుండా 150-200 కాల్స్ వస్తూ ఉన్నాయి. గంటన్నరలో మనం 60 కాళ్ళు 70 కాళ్ళే మాట్లాడగలుగుతూ ఉన్నాం. అలా ప్రతి వారం తీసుకుంటే కొన్నాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు మిగలకుండా కార్యక్రమం, అంటే సమస్య మిగలకుండా ఉంటే ఫోన్ చేసేవాళ్ళు ఉండరు. ఆ విధంగా ముందుకెళ్ళాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం.
ప్రజల ఆశీర్వాదంతో అన్ని కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తా ఉన్నా. కెమెరా సైడ్ ఇచ్చారు. ఓకే సార్. ఒక 6 నెలల్లో మనం చెప్పిన అయితే సార్ వాయిస్ ప్రెస్ వాయిస్ అండి. మనదైతే అవ్వచ్చు దేవస్థానంలో మనలో రెవెన్యూ అదే నెక్స్ట్ కంటెంట్ మేడం చూడాలి. దేవస్థానం కాకుండా జీవీఎంసీ జాగా ఎక్కడ రోడ్లో పోతుంది సార్. ఇది లాస్ట్ మన దర్బార్లో ఈ వార్డు అరాదా ఏది అరాదా అది కాదు. ముందు క్లాసిఫికేషన్ చెప్తాను. సంబంధించిన చూసి గడ్డలు వచ్చిన ఆక్రమణ దాన్ని పవర్ కూడా ఇచ్చారు. రమణ గారు ఇక్కడ ఒక లైట్ కావాలండి. పావులు వస్తున్నాయంటే లోపలికి జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల, పంచకర్ల నాయకత్వం. అమ్మా ఇంకేం ఓకే రోడ్లో పోతుంది సార్. ఇది లాస్ట్ మన దర్బార్లో ఈ వార్డు అరాదా ఏది అరాదా అది కాదు. ముందు క్లాసిఫికేషన్ చెప్తాను. సంబంధించిన
చూసి గడ్డలు వచ్చిన ఆక్రమణ దాన్ని పవర్ కూడా ఇచ్చారు. రమణ గారు ఇక్కడ ఒక లైట్ కావాలండి, పావులు వస్తున్నాయంటే లోపలికి. జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల, పంచకర్ల నాయకత్వం. అమ్మా ఇంకేం ఓకే కూడా మనదైతే అవ్వచ్చు, దేవస్థానంలో మనలో రెవెన్యూ. అదే నెక్స్ట్ కంటిన్యూ. మేడం చూడాలి. మీకు దేవస్థానం కాకుండా జీవీఎంసీ జాగా ఎక్కడ వచ్చిన తర్వాత మాత్రం నేనే వచ్చి రోడ్డు మీద కూర్చుంటాను. కెమెరా సైడ్ ఇచ్చారు. పట్టుకోండి జెర్సీ గారు. ఓకే ఓకే సార్. ఒక 6 నెలల్లో మనం చెప్పిన అయితే గౌరవంగా ఉంటుంది. సార్ వాయిస్ ప్రెస్ వాయిస్ అండి.